అందరికీ వందనాలు. హెస్కేల్ గ్రంథం 43వ అధ్యాయం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే హెస్కేల్ గ్రంథము 10, 11, 12 వచనాలు. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలులో తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గత స్థానములు, అంతర్గత స్థానములను, దాన్ని గూర్చిన మర్యాదలన్నింటినీ, విధులన్నింటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచార విధులన్నింటినీ గైకొని ఆచరించినట్లు వారు చూస్తుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును కూర్చిన విధి ఏదనగా, పర్వతం మీద దానికి చేరికైన స్థలం అంతయు అతి పరిశుద్ధము. మందిరమును కూర్చిన విధి ఇదియే. ఈ 43వ అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే, పరలోకం నుంచి రాబడినటువంటి నూతన యెరూషలేము మందిరం కోసం చెప్పబడుతుంది. ఆ మందిరం ఏ విధంగా ఉందంటే, చుట్టూ కూడా ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలకి గదులు ఉన్నాయి. ఆ గదుల్లోని అనేక మంది నివాసాలు ఉంటున్నారు. ఈ చుట్టూ ప్రాకారానికి మధ్యలోని మందిరంగా చెప్పబడుతున్నటువంటి 3 అంతస్తులు కలిగి 30 గదులు కలిగి ఉన్నటువంటి ఒక మందిరం ఉంది. ఈ ప్రాకారానికి మందిరానికి మధ్యలోని చుట్టుపక్కల కూడా ఖాళీ స్థలం ఉంది. అయితే యెహోవా తేజోమహిమ ఆ మందిరంలో పడడం మూలంగా ఆ మందిరం అంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నది. ఈ మందిరం, ఈ ప్రాకారం అంతా కూడా దేని మీద ఉందంటే, ఎత్తైన పర్వతం మీద ఉంది. ఈ మహాపట్నం యొక్క నమూనా, ప్రాకారాలు, ఖాళీ స్థలము, మందిరము, ఆ మందిరంలో యెహోవా తేజోమహిమ, ఆ మందిరం ఎన్ని అంతస్తులు, ఎన్ని గదులు, అక్కడ ఎవరుంటారు, దాని యొక్క విధులేంటి, ఈ ప్రాకారాల బయట బలిపీఠము, ఆ బలిపీఠం మీద యాజకుడు బలి ఇచ్చినటువంటి ఎద్దును, కోడెను, మేకపిల్లను, పొట్టేలను, ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీద ఏ విధంగా చల్లాలి, దాన్ని యాజకుడు ఏ విధంగా ఆచరించాలి, ఆ బలి ఇచ్చిన వాటిని ఏ విధంగా భుజించాలి, యాజకుల యొక్క విధి ఏంటి, ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా హెస్కేలు భక్తుడికి చూపించి దీన్ని చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు చెప్పమని ఒక దర్శనాన్ని చూపించాడు. ఈ దర్శనం అంతా కూడా ఈ లోక సంబంధమైన దర్శనం కాదు. ఇది పరలోకంలో నూతన యెరూషలేము మహాపట్టణం ఏ విధంగా ఉంటుందని చూపించారు. దాన్ని నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని ఒక దర్శనం ఇచ్చారు. అయితే ఈ మందిరం అంతా కూడా అతి పరిశుద్ధమైనదిగా ఉంది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మందిరం అంతా కూడా తేజో మహిమతో ప్రకాశిస్తూ ఉంది. ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా దేవుడు ఎన్నుకున్న జనాంగంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ మందిరం యొక్క ప్రాకారాల్లో నివసిస్తున్న వాళ్ళు, ఆ మందిరంకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎవరంటే వీళ్ళే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి లవోదికయ సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండినిచ్చెదను. ఈ మందిరం ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే జయించిన వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మనం చేసిన నీతి కార్యాలను బట్టి పరలోకానికి ఎత్తబడిన తర్వాత మనందరం కూడా ఒకే స్థితిలో ఉండం. 7 తరగతులుగా విభాగింపబడతాం. ఆ 7 తరగతులు ఏమిటంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరతను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకము వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయితేరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుడు నా వెనుక వింటిని. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 7 సంఘాలుగా మనందరం కూడా అక్కడ విభాగింపబడతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనందరం కూడా ఒకే స్థితిలో ఉంటాం. మనకి అక్కడ కూడా తారతమ్యాలు ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మన నీతి, మన యథార్థత, మన పవిత్రత, దేవుడి పట్ల మనం కనపరిచినటువంటి భయభక్తులు, విశ్వాసాల మూలంగా మనందరం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకే రకమైన భక్తి చేస్తున్నామా, ఒకే రకమైన విశ్వాసంతో ఉంటున్నామా, ఒకే రకమైనటువంటి నీతి నిజాయితీతో కలిగి జీవిస్తున్నామా? ఒక్కొక్కరు స్థితి ఒక్కోలా ఉంటుంది. అందరితో కూడా ఒకే విధమైన స్థితి ఉండదు.
అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కలిగి ఉన్నటువంటి మనం చేసిన క్రియలను బట్టి పరలోకంలోని మనందరికీ కూడా వేరు వేరు స్థానాలు నిర్ణయింపబడతాయి. ఈ 7 స్థానాల్లోని ఎవరు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క తరగతులు నిర్ణయింపబడతారు. అయితే ఈ లవోదికీయ సంఘం ఏమైతే ఉందో ఈ లవోదికీయ సంఘానికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఆయన సింహాసనం పక్కన కూర్చునే భాగ్యం. ఇంతకీ సింహాసనం అంటే మనందరికీ ఉన్న అపోహ ఏంటంటే సింహాసనం అంటే పరలోకంలోని యెహోవా తండ్రి సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పక్కనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. మనం ఆయన సింహాసనం దగ్గర కూర్చుంటాం అనుకుంటున్నాం. సింహాసనం దగ్గర కూర్చోవడం అంటే సింహాసనంలో కూర్చోవడం అని కాదు మనకు అర్థం. ఆ నూతన యెరూషలేమైన ఆ మహాపట్టణంలోని మనందరం కూడా ఇందాక చెప్పుకున్నటువంటి ఆ ప్రాకారాల మధ్యలో దేవుని మందిరం, ఈ ప్రాకారాలకి మందిరానికి మధ్యలో ఖాళీ స్థలం, ఇదంతా కూడా ఒక పరిశుద్ధమైన పట్టణం. ఈ పట్టణంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళే లవోదికీయ సంఘంగా చెప్పబడుతుంది. అంటే ఆ నూతన యెరూషలేమున మహాపట్టణంలో ఎవరైతే ఉంటారో, ఎవరు యోగ్యులై ఉంటారో, ఎవరు అర్హత దానిలో నివసిస్తారో వాళ్ళే దేవుడు సింహాసనం పక్కన కూర్చున్నవారని అర్థం. అంతేగాని ఆయన పక్కనే కూర్చుని మనం ఏం చేస్తాం? కూర్చోవడం అంటే అక్కడ అర్థం ఆయనతో సహవాసం చేయడం, ఆయన మందిరంలో ఉండడం, ఆయన ఆవరణలో ఉండడం, ఆ ఎత్తైన యెరూషలేమునే ఆ నూతన పట్టణంలో మనం ఉండడం. అయితే లవోదికీయ సంఘం అక్కడ ఉన్నది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కూడా హెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకును, అయితే 13వ వచనం నుండి 27వ వచనం వరకు దేనికోసం చెప్పబడుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ ప్రాకారాలు, ఆ ప్రాకారం మధ్యలో మందిరము, ఆ మందిరం 3 అంతస్తులు, 30 గదులు, ప్రాకారాలు బయట ఒక బలిపీఠం కట్టబడి ఉంది. ఆ బలిపీఠం కొలతల కోసం ఈ వచనాల్లో చెప్పబడుతుంది. ఈ బలిపీఠం పక్కనే దేవాగ్ని గుండము, అంటే బలి ఇచ్చినటువంటి ఎద్దుని, కోడిని, మేకని, పొట్టేల్ని కాల్చడానికి దేవాగ్ని గుండము ఉన్నాయి. అక్కడ బలులు ఏ విధంగా ఇస్తారో, ఆ బలుల్ని యాజకులు ఏ విధంగా ఆచరిస్తారు, ఆ బలి ఇచ్చినటువంటి రక్తాన్ని బలిపీఠానికి 4 కొమ్ముల మీద ఏ విధంగా చిలకరిస్తారు, ఇవన్నీ కూడా మిగిలిన వచనాల్లో చెప్పబడుతుంది. మొత్తం మీద ఈ 43వ అధ్యాయం అంతా కూడా ఆ ఎత్తైన పర్వతం మీద ఉన్నటువంటి నూతన యెరూషలేములో ఎవరుంటారు? మందిరం బయట బలిపీఠం, ఆ బలిపీఠం మీద యెహోవా తండ్రికి అర్పించినటువంటి బలి పశువుల కోసం మొత్తం ఈ 43వ అధ్యాయం అంతా చెప్పబడుతుంది. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.